So how much time it took to, learn the mannerisms of Jagan? 2-3 months, sir. After the advance I got, so, so I got into work. So, but I got a lot of material, but I couldn't meet him personally to see his mannerism. But when I did 83, I met Krishnamachari Shrikant sir. He lives 5 streets away from me. So every day in the evening at 5 o'clock, I go, I chill with him, and I have coffee. And he talks about the whole experience. So at that point of time, I take some body language, I record, and before the shot, I see. But here, I had only videos from the media and from YouTube. So yeah, it was tough for me. It was tough for me every day in the morning, night before. So I wake up with Jagan Mohan Reddy Garu, and while sleeping, it's like again I listen to his voice only and I sleep. So for the first 20 days, 25 days, I think I was just completely onto that. Is it like after the shot you're going in front of the monitor and checking whether I did right or not, or something like that? No. Actually, for the first day I saw, am I looking good? But then the moment you hear take okay, so then you feel okay, that the director is told okay, so it means he's put in a lot of money, he's put in a lot of effort. So the moment the captain of the ship says okay, so there is one kind of relief. Yes, all this 2 months, 3 months of work is being approved. That's the first thing. So that's your first confidence. And the first day, I think I saw. I didn't actually. Even my Garu asked me, "You don't come and see the monitor." I said, "No, you are seeing it. No, so see it from your point of view. That's how it is." And I think we cracked it in the first day. So we cracked it. Yeah. మహి, ఇందాక మీరు అన్నట్టు లైక్ నేను ఒక స్టోరీ చెప్పాలనుకున్నాను, నేను ఒకటి రాసుకున్నాను, దాన్ని ఆడియన్స్కి చెప్దాం అనుకున్నాను. సో వై దిస్ లైక్ అంటే యాత్ర 1 చేసినప్పుడు అంటే అప్పటికున్న ఆ ఇష్యూస్ కానీ దీన్ని కానీ ఆ మూవీని బాగా సపోర్ట్ చేసాయి. అండ్ యాత్ర 2 అనేటువంటిది ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. సో ఇందులో వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు లెట్ దెమ్ నో లైక్ టు ద ఆడియన్స్? అంటే తెలిసిన స్టోరీ అంటే యూ వుడ్ నో ద ఫ్యాక్ట్స్ ఆర్ గోల్ పోస్ట్. అంటే 2009 వాళ్ళ ఫాదర్ చనిపోయారు, లేదా 14లో ఓడిపోయారు, లేదా ఒక ఓదార్పు యాత్రకి వెళ్ళారు. ఆ ఫ్యాక్ట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ధోని అనే సినిమా 2007లో వరల్డ్ కప్ అవుతే మూవీ వచ్చింది, మన కళ్ళ ముందు జరిగింది, దాని తర్వాత ఒకసారి సినిమా వచ్చింది. బట్ స్టిల్ వీ వర్ ఏబుల్ టు సీ మనము అంటే ఒక రియల్ ఒక ఇన్సిడెంట్ ఈవెంట్ క్యారెక్టర్ని తీసుకుంటాం కానీ, బట్ వెన్ యూ మేక్ ఇట్ ఎ ఫిలిం యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ప్రెడిక్ట్. అంటే మేబీ స్టార్ట్ మిడిల్ ఎండ్ ఇట్లాంటివి ప్రెడిక్ట్ చేయొచ్చు, కానీ హౌ ఇట్ అన్ఫోల్డెడ్ ఆర్ వాట్ హ్యాపెండ్ ఆర్ వాట్ డ్రైవ్డ్ ఆర్ ఎమోషనల్ డ్రైవ్ ఇట్లాంటివి మీరు చెప్పడం ఇంపాసిబుల్ అండి. సో ఐ థింక్ యూ షుడ్ సీ యాత్ర 2 యుల్ హ్యావ్ ఎ ఫెయిర్ ఐడియా. మీకు 9 to 19 మీరు మనం అందరూ ఉన్నా కూడా యూ విల్ బీ సర్ప్రైజ్డ్ విత్ హౌ ఇట్ ఈస్ బిన్ నరేటెడ్. ఇప్పుడు ట్రైలర్ చూశారు కదండి, టీజర్ చూశారు. దాంట్లో మీకు ఎన్ని సీన్స్ మనకు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, ఎన్ని సీన్స్ తెలుసు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్లో మమ్ముట్టి ఒక పాప పట్టుకొని చెప్తున్నాడు, నాకు తెలియదు. గుడ్డి అతను కలిశాడు, అక్కడ ఒక డ్రామా ఉంది. లేదా ఒక అతను రంగారెడ్డి అతను కడపోడు సార్ అంటున్నాడు. ఇవన్నీ కూడా మనకు గోల్ పోస్టులు తెలుసు అంతే అండి. అంటే అవుట్లైన్ తెలుసు, ఎలా జరిగింది, ఏం జరిగింది. ఏమంటే అంటే రియల్ స్టోరీకి ఒక రియల్ ఈవెంట్ని ఎవరు దాన్ని కథగా చేశా కానీ ఇట్ విల్ బీ ఇమాజిన్డ్, ఇంటర్ప్రిటెడ్ అండ్ రీరిటన్ ఫర్ ఎ స్టోరీ ఫార్మాట్. అప్పుడు మీకు చూసే వాళ్ళకి అది కొత్తగానే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ అనే అతను పోయి స్వాతంత్రం తెచ్చాడు అనేది ఉంటుంది, కానీ వాట్ డ్రోవ్ హిమ్, వాట్ హ్యాపెండ్, హౌ ఇట్ హ్యాపెండ్, వాట్ ఇట్ ఈస్, ఆ డ్రామా అంతా ఈస్ డన్ ఇట్ వెన్ ఇట్ ఈస్ ఫిక్షనలైజ్డ్ అండి. మహి గారు, అయితే మీరు ట్రైలర్లో ఫస్ట్ పాపతో ఒక ఎమోషనల్గా స్టార్ట్ చేశారు, ఎండ్లో కూడా ఎట్ ద సేమ్ టైం అదే ఎమోషన్ క్యారీ చేశారు. సో ఈ సీన్స్ అన్నీ కూడా రియాలిటీకి దగ్గరగా ఉంటాయా, లేదా స్క్రిప్ట్ పరంగా మీరు యాడ్ చేసుకున్నావా? దెర్ ఈస్ యాత్ర కూడా చేశాను కాబట్టి దెర్ ఇస్ అ థంబ్ రూల్ ఐ ఫాలో
వెన్ యూ డూ స్టోరీస్ అబౌట్ ఒక నిజమైన పాత్రలు కానీ నిజమైన జరిగిన ఈవెంట్స్ గురించి కథ చేయాలనుకున్నప్పుడు ఇట్ షుడ్ బి ఎయిదర్ ట్రూత్ ఆర్ బిలీవబుల్ ట్రూత్. అంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అది జరగకపోయినా పర్లా, అది ఇట్ షుడ్ బి బిలీవబుల్ ద ట్రూత్. ఐ మీన్ ద రీజన్ ఈస్ ఇట్ షుడ్ బి ఏబుల్ టు క్యాప్చర్ ద స్పిరిట్ అండ్ సోల్ ఆఫ్ దట్ హోల్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ గారు ఉన్నారండి, ఆ చిన్న పాప చేయి పట్టుకొని అది మిషన్ గురించి మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎ రియల్ ఈవెంట్ జరగలేదు, కానీ ఆ మిషన్ను పేదవాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలా అనే ఆలోచన కానీ అది అమలు పరిచింది కానీ వైఎస్ఆర్ గారే. ఆయన ఆ స్కీమ్ వల్లే ఈరోజు దేశమంతా కూడా దే ఫాలో దట్ స్కీమ్. సో ఐ టుక్ వాట్ ఎవర్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు మేక్ ఇట్. ఇప్పుడు ఆ గుడ్డి అతను సీన్ ఉంది, గుడ్డి అతను అంటే బ్లైండ్ పర్సన్. ఇప్పుడు ఆయన ఓదార్పు యాత్రకు వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. నేను యాజ్ అ స్టోరీ టెల్లర్, నేను అంతమంది జనాలు, అప్పటికి జగన్ అన్న అనే క్యారెక్టర్ తెలిసి ఉండకపోవచ్చు, ఏదో తూర్పుగోదావరో ఎక్కడో అక్కడెక్కడ అంతక్కడ, కానీ ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. నా ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే అక్కడున్న జనాలు ఎవరో వాళ్ళు తెలియదు, పేరు తెలియదు, మొహం తెలియదు, అందరూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దే ఆర్ దేర్ టు షో సపోర్ట్ దట్ మీ వెనకాల మేము ఉన్నామని చెప్పడానికి వాళ్ళు నిల్చుకున్నారు. సో దట్ ఈస్ ద ఎసెన్స్ వాట్ ఐ టుక్ అండ్ ట్రై టు డ్రామటైజ్ ఇట్ టు మేక్ ఇట్ ఇన్ టు ఎ సీన్ అండి అది. సో అయితే నట్టి కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా యాత్ర 2 సెన్సార్ ఆపాలి, రిలీజ్ ఆపాలి, ఇట్లా కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు ఏమంటారు? మనకి ఎందుకండి, ఎవరు ప్రయత్నం వాళ్ళది, ఎవరిది వాళ్ళు చేసుకోమనండి, అంతే అండి, అంతే. నాట్ వర్త్ ఎ కామెంట్ అండి. జీవ గారు, సో and did you get any calls from opposition parties from AP state? Warning or like nobody, no calls only comes for me, man. No calls, only SMS message. Warning or good message? Sorry, no, I wanted to I'll give you an answer probably. So I thought I'll get opposition calls. So first thing I asked Mammootty sir. So same question I asked Mammootty sir. Sir, did you get any calls from opposition? I said no, sir. So when you do this film, do you get any? How do you feel? How do you handle this? He just told me in one word. Sir, we are actors. One sentence he told me. We are actors. Today we will be the protagonist. Tomorrow we will be the antagonist. So we are actors. So this is a creative space. So this is a role where we enact it and we just do it. So you see it as a form of art. That's it. Ajiva. ఏంటండి, సారీ ప్లీజ్ రిపీట్. లేదండి, ఏం లేదండి. ఇప్పుడు నేను యాత్ర 2 అనే స్టోరీ ఇప్పుడు మీరు చెప్పినట్లండి 9 నుంచి 19కి అందరికీ తెలిసినా కూడా ఒక్కొక్క కథకుడు తెలిసి వాట్ ఈస్ ద స్టోరీ, విచ్ పార్ట్ ఆఫ్ ఇట్ స్టోరీ. ఇప్పుడు వైఎస్ఆర్ జీవితం మొత్తంలో నేను ఒక పాదయాత్రను ఒకటి తీసుకున్నాను. ఇక్కడ చూస్తే ఐ జస్ట్ టేకెన్ వన్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. దాంట్లో కూడా నాకు ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట అనేది నాకు ఒక స్టోరీ టెల్లర్గా ఎగ్జైట్ చేసింది. ఇప్పుడు ఆయన ఎవరినో ఢిల్లీని ఎదిరించడమో లేదో పదవిని చీఫ్ మినిస్టర్ అయిపోవడమో, దట్ ఈస్ నాట్ మై స్టోరీ. నాకు అది స్టోరీగా అనిపించలేదు. మేబీ ఇంకొక ఫిల్మ్ మేకర్కి అనిపించవచ్చు. నాకు ఒక యూనివర్సల్ ఎమోషన్ అది అనిపించింది. ఆ పాయింట్ తగ్గట్టుగానే ఐ హావ్ డ్రివెన్ ద క్యారెక్టర్స్, డ్రివెన్ ద స్టోరీ అండ్ ట్రై టు మీట్ ద అబ్జెక్టివ్ ఆఫ్ వై ఐ వాంటెడ్ టు మేక్ ద స్టోరీ. Jiva, I'm here. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ అండి, అయిపోతుంది. దానికి ఏమి యాత్ర 1 వచ్చింది, యాత్ర 2కి ఇట్స్ నాట్ ఏ న్యూ ఫిలిం, ఇట్స్ ఏ సేమ్ సిమిలర్ సెట్ ఆఫ్ ఎ ప్రిమైస్ అండి. అట్లేం లేదండి. ఐ థింక్ ఇట్ విల్ గో త్రూ. నాకు తెలిసి నేను చేసే సినిమాల్లో ఇట్ ఈస్ నథింగ్ డిఫేమింగ్, నథింగ్ ఒకరిని కించపరిచి మనము ఒకరిని హీరో చేయడానికి ఇంకొకరిని చిన్నగా చేయాల్సిన అవసరం లేదండి. అండ్ దిస్ ఈజ్ అ స్టోరీ విచ్ ఈజ్ అ రీసెంట్ పాస్ట్. మనము అంత క్రియేటివ్ లిబర్టీ తీసుకొని ఒకరిని మనం డిగ్రేడ్ చేయలేము. అది చూసినా కూడా దే వోంట్ బిలీవ్ ఇట్. సో ఐ డోంట్ సీ ఎనీ రీజన్, ఎనీ ఇష్యూ అండి. నేను చెప్పిన లైన్ ఏంటంటే అండి, తండ్రి కొడుకు ఒక ఇచ్చిన మాట. సో ఆ కాంటెక్స్ట్ తగ్గట్టుగా ఐ హ్యావ్ మేడ్ ఎ స్టోరీ.
మీరు చెప్పిన క్యారెక్టరే కాదు, ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు లేడు, ఒక యాక్టర్ లేడు, ఒక వైఎస్ఆర్ ఫ్రెండ్ లేరు, ఇన్ని క్యారెక్టర్స్ లేవు. మనం ఒక 2 అవర్స్లో ఒక థీమ్ పెట్టుకొని ఒక కథ డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు దాని తగ్గట్టుగానే క్యారెక్టర్స్ సీన్స్ రాసుకుంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు, ముగ్గురికి ఒక్కొక్క సీన్ కన్నా వీ ట్రై టు క్రియేట్ దట్ స్ట్రెంగ్తన్ వన్ ఆఫ్ ద ఎమోషన్ అండ్ డ్రైవ్. ఆ క్యారెక్టర్తో రూట్ కావాలా, ఆ క్యారెక్టర్తో మనం ఎలా మూవ్ చేయాలా చూస్తాం. అంతేగాని మనం ఇంటెన్షనల్గా ఇది వద్దు వగలొద్దు అనేది కాదు. ఒకరొద్దు అనుకుంటే మనము జిమ్మిక్ చేయాలంటే నేను చెప్పిన ఏ క్యారెక్టర్లు పెట్టినా కూడా ఇంకా మోర్ అటెన్షన్ అండ్ మోర్ ట్రైలర్లో చూడడానికి బాగుంటుంది. కానీ ఇట్స్ నాట్ మై జాబ్ అండి అట్లా. అదే అండి, ఆంధ్ర తెలంగాణలో చాలా థియేటర్లు ఉన్నాయండి. 3 కాదు 10 సినిమాలు వేసుకున్నా కూడా అందరికీ థియేటర్లు వస్తుంది, అందరూ చూసే అవకాశం ఉంటుంది. ఎవడు డబ్బు దేని మీద ఖర్చు పెట్టాలనుకుంటారో వాళ్ళు దాని మీద ఖర్చు పెట్టుకుంటారు. అది మళ్ళీ ఇండస్ట్రీకి డబ్బులు వస్తాయి, థియేటర్కి వస్తుంది, మంచిదే కదండి. Jiva garu, my question straight to you. Which scenes in the film made you the most emotional? I think Chudu Nana song, when we were shooting Chudu Nana song, I think that made us very emotional. And I think that was an emotional scene, and where there is a sequence where I'll just go see the crash site. So that's a very emotional moment, and I'll find that diary, and there will be a beautiful quote into it. So that's a very emotional, I think, the scene feel and the setup was so emotional, and I mean, I think it's worked out in the film also. మహి గారు, యాత్ర 1, యాత్ర 2లో జగన్ గారు పాదయాత్ర గురించి చూపించారు. నేను విన్నాను అనే మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా నమ్మి అతను గెలిపించి సీఎం సీట్ ఇచ్చారు. సీఎంగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పరదాలు కట్టుకుని వెళ్తున్నారు. ఆయన చెట్లు నరికేస్తున్నారు, పరదాలు కట్టుకుని వెళ్తున్నారు. ఇలాంటి సీన్స్ అన్ని యాత్ర 3 అనే ఏమైనా సినిమా చేయగలరు మీరు? రియల్ స్టోరీగా అంటే మీరు సినిమా రిపోర్టరా పొలిటికల్ రిపోర్టరా అండి? మీరు ఎక్కడ ఉంటారండి? హైదరాబాద్, ఆంధ్రానా? హైదరాబాద్. మీకు అక్కడ పరదాల గురించి ఇక్కడ తెలిసింది మీకు? వెళ్తూ ఉంటాం సార్ అన్నీ. సరేలేండి, అట్లా మీరు మీమ్స్ వచ్చిందండి. ఇందులో జగన్ గారు కడప బిడ్డ, ఎవరి దగ్గర కాళ్ళు వంచడు, కాళ్ళు అతను తల వంచడని మీరు పెట్టారు. అదే మీమ్స్ ఏం చేశారంటే బీజేపీ మోడీ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారు ఇలా వంగి నమస్కారం పెట్టే మీమ్స్ చేశారు. అంటే ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు కదా సార్, పరదాలు కట్టేది. నిన్న సిద్ధం మీటింగ్ కూడా పరదా కట్టుకుని వచ్చారండి ఆయన. కదండి. సరే అండి, మనం ఎంత మనము ఇప్పుడు మీరు ఒక్కసారి చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్ ఏదైనా కూడా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ సెక్యూరిటీ. అది పక్కన పెడితే అండి, మనకి అదృష్టమో దురదృష్టమో ఏంటంటే అండి, మనకు అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో వెరీ గుడ్ మీడియా ఉందండి. అండ్ మీడియా విచ్ ఈస్ వెరీ డివైడెడ్, ఓకే, విచ్ ఈస్ ఆల్సో గుడ్. ఎందుకంటే దే విల్ బీ దేర్. ఇప్పుడు మీరు చెప్పిన మీమ్స్ కానీ మీరు చెప్పినవన్నీ కూడా అవతల వాళ్ళు కూడా సేమ్ ఇంతే. మనం ఎంత బురద చల్లుతున్నామో అక్కడి నుంచి అంతే బురద ఇక్కడ చల్లుతారండి. నేను అనడం ఏంటంటే 2 బురదే అంటాను, మనకు అనవసరం అది. అండ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫ్రీ డేటా, ఫ్రీ టైం, ఏం పంచాయతీ. ఎవడైనా ఈరోజు ఎవడి మీదైనా బురద చల్లచ్చు, ఎవడి మీదైనా మీడియా పెట్టచ్చు. మనకు టైం ఉన్నోడు అవి చూస్తాడు, పట్టించాలనుకున్నాడు పట్టించుకుంటాడు. ఇవన్నీ చేసి కూడా మనము 9 ఏళ్ళుగా ఆయన దూషించినాం. ఆయన 151 సీట్లు కొట్టి సీఎం అయినాడు. ఇక్కడ మీమీలు పెట్టుకొని మనం బురద చల్లే వాళ్ళు మనం అక్కడ తిరుక్కుంటా ఉన్నాం. సో మనకి వేస్ట్ అండి. Keti, question for you, ma'am. Yes. Ketaki. Yeah. Yeah. So, playing a real-time character is very difficult. What was the challenging thing in the as per your role? This is the first time I was playing a non-fictional character, and I felt like I took it as a challenge that I must do this. Not only because it is a different language than my mother tongue,
because I had been working in Marathi, Hindi, and Malayalam. Not only for that, but I really like the character graph from where it starts and what all hurdles come in that character's life and how her biggest strength comes. So basically, while playing Bharati, I felt, of course, we do have an image of Bharati Garu in social media, right? But I don't want to do that. I mean, as an actor, I don't want to do that social media image. I want to find the core of that character, what she wants, what she will do if something, some obstacles comes, how she will react on certain things. What is her core? Is she empathetic person? Is she kind person? And while doing the research, like I watched a lot of her videos on YouTube, and I was also talking to Mahi sir and ADs and whosoever knows about her. So that information also helped me a lot. And also I got to know that when we were shooting in Puluvandula, I got that intensity of this character because all the old ladies or aunties, they were coming and they were just hugging me or giving me blessings because I was playing that character. So as such hurdle, I didn't, only Telugu language is one hurdle, but I think I'm used to of it, working in different languages now. Thank you, ma'am. Yeah, Mahi thank garu. you. పరదాలు కట్టుకున్నా కూడా పొత్తులు అవసరం పడలేదండి. సార్ ఇప్పుడు మహానేత రాజశేఖర్ రెడ్డి గారిది యాత్ర సినిమా తీశారు, బాగుంది అది. సో జననేత అని చెప్పుకునే జగన్ గారి గురించి వస్తే ఆయన మీద కేసులు, ప్రతి ఫ్రైడే ఒక కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేతను గ్లోరిఫై చేసి సినిమా తీయడం ఎంతవరకు సబబు? గ్లోరిఫై అనేది ఏం లేదండి. ఇప్పుడు మీరు సినిమా ఇంకా చూడలేదు, నేను ఒక వర్షన్ అనుకున్నా నేను మీకు చూపిస్తున్నాను. కేసులు అంటారా, ఇక ఇప్పుడు ఉన్న వాళ్ళలో అందరికి కూడా కేసులు ఉన్నాయి, మిగతా వాళ్ళకి కూడా కేసులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న వరకు మనం ఒకరికే ఎత్తి చూపిస్తా అంటే ఇప్పుడు ఇట్లాగా చూపించుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాము. ఇప్పుడు కథగా చేసినప్పుడు, అది కథగా చూసినప్పుడు వి లీవ్ ఇట్ టు ఆడియన్స్ టు సే దట్ ఇది మన డబ్బు మనం కొట్టుకున్నామా లేదా ఇది నమ్మదగ్గగా ఉందని. ఆ డబ్బు కొట్టేవద్దు వాడు సినిమా వాడు బాగాలేదంటాడు, ఇది నమ్మదగ్గంది ఉందంటే వాడు పక్కనోడికి చెప్తాడు బాగానే ఉందని చూడొచ్చు అని, అంతే. ట్రైలర్ చూస్తే కాంగ్రెస్ పార్టీని బాగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. టార్గెట్ అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఆయన జీవితంలో కొన్ని జరిగాయి, ఎవరినో ఒకరిని ఎదిరించినాడు, తిరిగాడు, ఓ పార్టీలోంచి బయటకు వచ్చినాడు, ఆ పార్టీని ఇంకో పార్టీ పెట్టుకున్నాడు. ఆయనకు అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్, అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్ తగ్గట్టుగా అక్కడ సీన్స్ ఉంటాయండి, అంతే అండి. అంతేగాని దాంట్లో ఎవరో విలను హీరో అది ఏమి ఉండదండి. మహి గారు, ఈ కథలో ఫిక్షనల్ ఎంత పర్సెంటేజ్ ఉంది, రియాలిటీ ఎంత పర్సెంటేజ్ ఉందండి? ఇది అన్నంలో నీళ్ళలాగా 1:2 రేషియోలో చెప్పలేమండి. ఇది డిఫికల్ట్ టు సే. వన్, ఇట్ హ్యాస్ టు బీ ట్రూత్ ఆర్ బిలీవబుల్ ట్రూత్. మీరు సినిమా చూసిన తర్వాత అరే అసలు ఇది జరిగిండ అసలు అనుకుంటే దెన్ ఇట్స్ అవుట్. నిజమైనా కూడా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బిలీవబుల్ ఆన్ స్క్రీన్ దెన్ ఇట్ వోంట్ వర్క్అవుట్ అండి. ఇప్పుడు ఒకటి థింగ్ అండి, వెన్ యూ డూ విత్ రియల్ క్యారెక్టర్స్, ఒక ఏంటంటే అండి, రియల్ క్యారెక్టర్ వేరే, ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ వేరే. అంటే కంప్లీట్లీ ఏదో వింతని కాదు. వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో ఆన్ స్క్రీన్ టు evolve this character and go through his journey and make it again rootable to the audience అండి. రాసుకున్నా అండి, ఇట్ ఈస్ దేర్ ఇస్ నో ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమ్ముట్టిది ఆ సీన్ ఉంది, అది నిజమా కాదా అంటే నేను హౌ కెన్ ఐ సే దట్ ద సోల్ అండ్ ఇంటెన్షన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద సీన్ ఈజ్ ట్రూ. కానీ నేను దాన్ని సినిమా రూపంగా చెప్పుతున్నకు ఆ డైలాగు, ఆ డ్రామటైజేషను ఇవన్నీ ఉంటుందండి, అట్లా. దట్స్ ఇట్. నిజమవుతుందో లేదో కానీ అండి, అట్లీస్ట్ ఆ మూమెంట్ వరకు నమ్మించాం కదా. ఇప్పుడు 1,00,000 కోట్లని మనం అన్ని పేపర్లో మీడియాల్లో ఉంది. ఎవెన్చువలీ దాని మీద మనకు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ 1,100 కోట్లు ఎంతో.
1,00,000 కోట్లకి 1100 కోట్లకి కిలోమీటర్ అంత దూరం ఉంది. అయినా కూడా మనము ఎంత రోజు చూసి గుద్దాము కదా, గుద్దాము, నమ్మించగలిగింది నమ్మించినాం, అంతే కదండి. లేదండి, ఎవరు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా అండి మీడియా హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ ఈచ్ పార్ట్స్. మీరు అమెరికాలో చూసినా ఫాక్స్ ఉంది, CNN ఉంది. అట్లా అది ఇది మనం బతుకుతున్న కాలం అండి. దిర్ ఇస్ నథింగ్ రాంగ్, మనం అది తప్పు అనడం లేదు. ఈరోజు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఒక మీడియా ఎగ్జిస్ట్ కావాలంటే దే ఆర్ బౌండ్ టు బీ విత్ వన్ ఆర్ ద అదర్. అది మనము మన రాష్ట్రానికో ఎక్కడికో కాదు, ప్రపంచం మొత్తము దే డివైడెడ్ ఇంటూ ఫార్ ఆర్ అగెనిస్ట్. అండ్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారండి. మనమేమి వాళ్ళు ఏదో అన్నారని చెప్పి వాళ్ళు అనడం లేదు. అది వాళ్ళ ప్రతిపక్షంగా అది వారి కర్తవ్యం, వీళ్ళది వీళ్ళ కర్తవ్యం. అదేది అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీడియా కూడా వాళ్ళలాగా ఒక సైడ్స్ తీసుకొని ఇండిపెండెంట్ లేకుండా దే ఆర్ అక్యూజింగ్ ఈచ్ అదర్. మీడియా అయినా కూడా ఇట్ ఇస్ అ సీరియస్ బిజినెస్ అండి, యూ క్యాన్ బ్లేమ్ ఎనీ వన్. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్ యూ.